హలో! నమస్తే అండి. నా పేరు శ్రీనివాస్ ఎర్రమోతు. అయితే ఈరోజు 'యుఫోరియా' ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా ఎలా ఉంది? ఏంటి? ప్రేక్షకుల్ని అలరించిందా? లేదా? అనేది చిన్న రివ్యూగా మనం చెప్పుకుందాం. ఈ సినిమాలో ప్రధాన తారాగణంగా భూమిక చావ్లా గారు నటించారండి. దాంతో పాటు సారా అర్జున్ గారు, అలాగే గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు, అలాగే రాజశేఖర్ బండి, ఆదర్శ్ బాలకృష్ణ, మనకు తెలిసిన క్యారెక్టర్లు, ఆర్టిస్టులు ఎంతోమంది యాక్టర్లు మనకి ఇందులో ఉన్నారండి. వాళ్ళందరూ కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగా చేశారు. అయితే ఈ సినిమాని గుణశేఖర్ గారు గుణ హ్యాండ్మేడ్ ఫిల్మ్స్ బ్యానర్లో నిర్మించారండి. నీలిమా గుణ గారు ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. అలాగే గుణశేఖర్ గారు కథ రాసి స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ ఆయనే చేశారండి. ఒక విధంగా ఆయన డైరెక్షన్ గురించి చెప్పాలంటే చాలా బాగా చేశారని చెప్పాలి. ఈ సినిమా ఏంటంటే కాంటెంపరీ ఇష్యూస్ తోటి చాలా బాగా తీసుకెళ్లారు డైరెక్షన్ పరంగా కూడా. అలాగే ప్రధాన అంశం కూడా ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న అసలు ఏంటి ట్రూ ఇన్సిడెంట్స్ అన్నమాట. ఈ సినిమా కూడా ట్రూ ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకునే సినిమా నిర్మించడం జరిగింది. దర్శకత్వం కూడా అంతకంటే చాలా బాగా చేశారండి. అయితే ఈ సినిమా కథాంశం పరంగా చెప్పాలంటే భూమిక చావ్లా గారు తన మీద తనే కేసు వేసుకుంటుంది. ఆ కేసు దేనికి వేసుకున్నారు, ఆ కేసు ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది అనేది ప్రధాన అంశం. అయితే ఏంటంటే అది అందరినీ మనల్ని ఆలోచింపజేసేలా ఉంటుంది. ఈ సినిమా కథ మనం చూస్తున్నప్పుడు కూడా, లేదా భూమిక చావ్లా గారు ఆవిడ పెర్ఫార్మెన్స్, ఆవిడ సన్నివేశాలన్నీ చూస్తే ఏంటంటే ఒక సామాన్యులకి, అంటే ప్రస్తుతం ఏ ఆపదల్లో యువత కానీ లేకపోతే మధ్యతరగతి వాళ్ళు చిక్కుకుంటున్నారో వాళ్ళకి సంబంధించి ఎక్కువ అంశాలు ఆవిడ ఈ రూపంలో చెప్పడం జరిగిందండి. ఆవిడ ఎక్స్ట్రాడినరీగా చేశారు. అలాగే ఈ సినిమాకి మరొక ఆకర్షణగా గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు ఒక కమిషనర్ గా చేశారండి. ఆయన కూడా ఇంకా ఆయన ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనమాట. ఆయన ఎక్స్ట్రాడినరీ ఎరగదీశారని చెప్పాలి. అలాగే ఇంకా ఆదర్శ్ బాలకృష్ణ గారు, మిగిలిన మనకు తెలిసిన హీరోల సంగతి అది మామూలే. అయితే ఈ కథ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మంచి సన్నివేశాలతో తీసుకెళ్లి బాగానే ఉంటుంది. అయితే సెకండ్ హాఫ్ లో కొంచెం ల్యాగ్ అయింది అని నాకు అనిపించింది. అయితే కొంచెం ఏమన్నా సీన్స్ ఏమన్నా ట్రిమ్ చేస్తే ఇంకొంచెం బాగుండొచ్చు అనిపించింది నాకైతే. కొంచెం టైట్ ఎడిటింగ్ చేస్తుంటే ఇంకొంచెం బాగుండేది. అలాగే మళ్ళీ క్లైమాక్స్కి వచ్చేటప్పుడు మళ్ళీ సినిమా మళ్ళీ ట్రాక్ లో పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఏమైనా కొంచెం గుణశేఖర్ గారు కొంచెం సెకండ్ హాఫ్ లో, అంటే ఫస్ట్ హాఫ్ అంతా బాగానే తీసుకెళ్లారు, సెకండ్ హాఫ్ లో కొంచెం డైరెక్షన్ మీద కొంచెం శ్రద్ధ పెట్టి, స్క్రీన్ ప్లే మీద కూడా కొంచెం శ్రద్ధ పెట్టి ముందుకెళ్ళి ఉంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా చెప్పాలంటే సినిమా ఒక మంచి అటెంప్ట్, మంచి సినిమా. ఇంకా ఈ సినిమా ఏంటంటే మన భూమిక గారు అని చెప్పాను కదా ఇందాక, ఆవిడ మీద ఆవిడ కేసు వేసుకుంది అన్ని విషయాలు మీకు తెలియాలంటే ఖచ్చితంగా మనం థియేటర్లోనే చూడాలి. ఆ విషయాలు మనం బయటకు చెప్పడానికి కాదు, కానీ మీరు థియేటర్లో చూస్తేనే దాని వాల్యూ తెలుస్తుంది. అందువల్ల ఏంటంటే ఒక్కసారి, అంటే మనం ఖచ్చితంగా అయితే ఒకసారి చూడాల్సిన సినిమా అయితే ఈ యుఫోరియా అని ఎందుకు టైటిల్ పెట్టారో కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే యువత ఇప్పుడు ప్రస్తుతం ఏ విధంగా నడుచుకుంటున్నారు, వాళ్ళ అలవాట్లు ఏ విధంగా ఉంటున్నాయి, వాళ్ళ బిహేవియర్లు ఏ విధంగా ఉంటున్నాయి అన్నది కూడా చాలా బాగా చెప్పుకొచ్చారు ఈ సినిమాలో. దానికోసమైనా సరే మనం ఈ సినిమాని ఒక్కసారి అయినా చూడాలి. ఒకసారి చూస్తే మీకు తెలుస్తుందండి. మిగిలిన సినిమా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు, లేకపోతే ఫోటోగ్రఫీ, ఇదంతా కూడా ఎక్స్ట్రాడినరీ అని చెప్పాలి. ఇంకా అంత బాగా, అంటే సినిమాకి ఎంత అవసరమో అంతవరకు కూడా చాలా బాగా చేసుకొచ్చారు, బాగా చెప్పుకొచ్చారు కూడా. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ కూడా సినిమాకి తగ్గట్టుగానే, అంటే సిచ్యువేషనల్ తగ్గట్టుగానే కొన్ని పాటలు కానీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ అంతా బాగుంటుంది. ఓవరాల్ గా అయితే సినిమా ఒక థమ్స్అప్ అనే చెప్పాలి. మంచి సినిమా అండి, మంచి ప్రయత్నం కూడా గుణశేఖర్ గారి నుంచి. మీరు కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను.